ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీటింగ్ ఎందుకు మేము నిర్వహిస్తున్నామంటే ఈ మహిళా పథకం వచ్చిన తదుపరి మహాలక్ష్మి పథకం వచ్చిన తదుపరి మా ప్రైవేటు హైర్ బస్సులలో మేము మా కెపాసిటీకి మించి సిట్టింగ్ కెపాసిటీకి మించి ప్రయాణికుల్ని మేము గమ్యానికి చేర్చుతున్నాం. అట్టి విషయంలో మేము ఇది వచ్చినప్పటి నుంచి కూడా అధికారుల దృష్టికి హెడ్ ఆఫీస్లో తీసుకుపోవడం జరిగింది, ఎండీ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు కెపాసిటీ వరకే మమ్మల్ని అలౌ చేస్తూ మాకు రాష్ట్రంలో కొన్ని చోట్ల ఇన్సూరెన్స్ క్లెయిములు ఇవ్వటం లేదు. ఒకళ్ళ ప్యాసింజర్స్కి ఏమన్నా ఇచ్చినా సరే బస్సులకి యాక్సిడెంట్ అయినప్పుడు బస్కి ఇన్సూరెన్స్ ఇవ్వనని కూడా కొన్ని చోట్ల చెప్పడం జరిగింది. చాలాసార్లు మేము హెడ్ ఆఫీస్ అధికారులని చెప్పినాం, అలాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దృష్టికి కూడా తీసుకుపోయినాం. ఎన్నిసార్లు చెప్పినానో వాళ్ళు అనేది ఏంటంటే అధికారికంగా కాకుండా మీకేమైనా ఇబ్బంది అయితే మేము చూస్తాము అని చెప్పడం జరుగుతుంది తప్ప అధికారికంగా మాకేమీ ఇవ్వటం లేదు. రీసెంట్గా ఆ మీర్జాగూడ వద్ద జరిగిన యాక్సిడెంట్లో దాదాపు 72 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పి మీ మీడియా ద్వారా అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మాకు సిట్టింగ్ కెపాసిటీ కానీ అందులో ఎక్కువ మంది ఉన్నారు. యాక్సిడెంట్ జరిగింది, దాని మీద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు కూడా యజమాని మీద చర్య తీసుకుంటాం, డ్రైవర్ల మీద చర్య తీసుకుంటాం అని చెప్పి ముందు వాళ్ళు ఒక సర్క్యులర్ కూడా ఇష్యూ చేయబోతున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము ఈ రకంగా అయితే ఎక్కువ మంది ప్రయాణికులతో మేము రవాణా చేయలేమని చెప్పి మా ఖమ్మం రీజియన్ అద్దె బస్సు యజమానుల సంఘం తరఫున ఈరోజు మేము నిర్ణయించి ఈ సమస్యను 24/11/2025 వరకు పరిష్కరించిన ఎడల మేము ఆ రోజు నుండి ఖమ్మం రీజియన్ మొత్తం అన్ని డిపోల బస్సులు కూడా ఆఫ్ చేస్తామని చెప్పి ఇప్పుడే ఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్ళి వారికి లెటర్ ఇచ్చి చెప్పి రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ సమస్య మీద మాకు న్యాయం జరగనట్లయితే మేము ఖచ్చితంగా 24/11/2025 నుంచి బస్సులని ఎట్టి పరిస్థితుల్లో నడపలేమని తెలియజేస్తున్నా. అట్లాగే అంటే ఈ మా రీజన్ విషయం కూడా కొన్ని ఉన్నాయి. మేము రీజన్లో ఉన్న ప్రైవేట్ బస్సులన్నీ కూడా చాలా వరకు బస్ స్టాండ్లలో పార్క్ చేసుకుంటున్నాం. ఈ మధ్య కొన్ని డిపోలలో పార్కింగ్ చేయొద్దని చెప్పి ఆర్ఎం గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మాకు పార్కింగు మేము అంతకుముందు యాక్చువల్గా బంకుల్లో డీజిల్ కొడుచుకున్నాం. బయట కొన్ని సంవత్సరాల నుండి డిపోలోనే డీజిల్ కొట్టించుకోవడం వల్ల ఆర్టీసీకి కొంత ఆదాయం వస్తుంది, మీరు మాకు సహకరించాలని వారు చెప్పారు. ఓకే, మేము సహకరిస్తాం, కానీ మేము డీజిల్ బంకుల్లో కొట్టించుకునేటట్టయితే మాకు పార్కింగ్ ప్లేస్ ఇచ్చారు. అప్పుడు కొట్టించుకున్నట్లయితే మీరు బస్ స్టాండ్లో పెట్టుకోమని చెప్పి మాకు డిపార్ట్మెంట్ నుంచి హామీ ఇవ్వడం కూడా జరిగింది ఎండీ గారి ద్వారా. కానీ ఇప్పుడు ఇక్కడున్న రీజనల్ మేనేజర్ గారు బస్ స్టాండ్లలో పార్కింగ్ చేయొద్దని చెప్పి మమ్మల్ని కొంచెం ఇదిగా ఇబ్బంది పెడుతున్నారు. దాని మీద కూడా మేము రీజన్ వైజ్గా అన్ని డిపో నుంచి కూడా మేము డిమాండ్ చేస్తూ మాకు ఖచ్చితంగా పార్కింగ్ బస్ స్టాండ్లోనే ఏర్పాటు చేయాలనేది కూడా మా డిమాండు. అలాగే పార్కింగ్ ఛార్జీ కోసం కొన్ని చోట్ల వాటర్ కానీ దానికోసం అని చెప్పి పార్కింగ్ ప్లేస్కి రెంట్ లేకపోయినా సరే మేము 360 రూపీస్ చొప్పున ఫర్ మంత్లీ పే చేస్తున్నాం. ఇన్నాళ్ళు పెట్టనిచ్చి ఇప్పుడు పెట్టనికపోతే మాకు ఇబ్బంది అవుతుందని మేము చెప్పడం కూడా జరిగింది. దాని మీద కూడా మేము మాకు సరైన న్యాయం జరగకపోతే దాని మీద కూడా మేము పోరాటం చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. అలాగే ఈ మధ్య చాలా బండ్లకి ఆ రీజనల్ మేనేజర్ గారు ఎన్ఓసీలు ఇస్తున్నారు. ఎన్ఓసీలు ఇచ్చినప్పుడు మాకు ఎప్పటికైతే ఎన్ఓసీ ఇస్తారో ఆ రోజు వరకు ట్యాక్స్ గవర్నమెంటే పే చేయాలి, ఆర్టీసీ పే చేయాలి. కానీ మాకు అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత దాదాపు 5 నెలలు 6 నెలలు 1 ఇయర్ కూడా
ఎన్ఓసి క్లియర్ చేసుకోవడానికి ఆర్టీసీ వారి దగ్గర నుంచి ఆడిట్ అయ్యి అన్ని డిపోల నుంచి వచ్చిందాక కూడా మాకు క్లియరెన్స్ ఇవ్వకుండా ఆ క్లియరెన్స్ ఇచ్చినప్పుడు ఆర్టీఓకి ఇచ్చే వాళ్ళు పర్మిట్ వాళ్ళ పేరుతో ఉంటుంది కాబట్టి వాళ్ళు క్యాన్సిల్ చేయాలి. ఆ క్యాన్సిల్ చేసేటప్పుడు దాంట్లో అగ్రిమెంట్ డేట్ వేస్తున్నారు. అగ్రిమెంట్ డేట్ వేయటం వల్ల మమ్మల్ని ట్యాక్స్ కట్టమంటున్నారు. మేము బస్సు తిప్పట్లేదు, పక్కన పెట్టుకున్నాం. మమ్మల్ని ట్యాక్స్ కట్టమంటే మేము ఎందుకు కడతాం? దాని మీద కూడా మాది అదే ఒక ప్రత్యేకమైన డిమాండ్. ఈ డిమాండ్లు నెరవేరే వరకు కూడా మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. అలాగే నేను ముందుగా చెప్పిన ప్రకారం ఇన్సూరెన్స్ మీద క్లారిటీ రాకపోతే 24/11 నుంచి తప్పకుండా రీజన్ మొత్తం బస్సులు బంద్ చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.